కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఇది స్పష్టంగా నేను ఈరోజు చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. సరే, పుంగనూరులో మీ ఓటమి కావచ్చు, రాష్ట్రంలో మీ పార్టీ ఘోర వైఫల్యం కావచ్చు, అయితే టీడీపీ కుట్ర ఇదన్నీ మనం పక్కన పెట్టేస్తే ఈ ఎలక్షన్స్ నుంచి మీరు నేర్చుకున్న గుణపాఠం ఏంటి? రాజకీయాల్లో అనేక రకాలుగా కుట్రలు ఉంటాయి. ప్రభుత్వం చేస్తున్న పోరాటం వల్ల ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంతో పాటు మనం వెనక జరిగే కుట్రలను కూడా మనము గమనించాలి. వాటన్నింటినీ ఛేదిస్తేనే రాజకీయంగా సక్సెస్ అవుతాం తప్ప గుడ్డిగా పార్టీలను నాయకులను నమ్మితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది గత ఎన్నికల్లో చూసామన్నా. ఇక మీ పని మీరు ఎలక్షన్ తర్వాత కూడా అదే పోరాటం చేస్తూనే పోతున్నారు. ఎంతవరకు ఈ పోరాటం, ఏం సాధించాలని ఈ పోరాటం? ఈ రాష్ట్రంలో భారత చైతన్య యువజన పార్టీని అధికారంలో తీసుకొచ్చేంత వరకు, ఓకే, ఏ ఆశయంతో అయితే భారత చైతన్య యువజన పార్టీని స్థాపించామో ఆ ఆశయం నెరవేరే వరకు, ఏదైతే మేము అభివృద్ధి చేయాలనుకుంటున్నామో, ఏదైతే ఈ దోపిడీ వ్యవస్థను రూపుమాపాలనుకుంటున్నామో, రాజకీయ వ్యవస్థలో ప్రక్షాళన తీసుకురావాలనుకుంటున్నామో, అది జరిగేంత వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తాము, సాధిస్తాం. అందులో ఏమాత్రం నోటుకి ఓటు వేసేలా ప్రజల్ని బానిసలుగా తయారు చేస్తున్న ఈ సమాజంలో రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళ స్వార్థం కోసం ఓటుకి నోటిస్తూ కొనుక్కుంటూ వాళ్ళ బానిసల్లాగా మార్చేశారు. ఈ పరిస్థితుల్లో బీసీవై పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది ఒక కల కదా? కాదన్న, వాస్తవం. ఎలా వాస్తవం అవుతుంది? ఆ రోజు వస్తుంది. మీరు కలగనడం లేదు, అది జరుగుతుందా? నేను కలగనడం, అంత డబ్బు మీ దగ్గర ఉందా? కలగనడం లేదు. పార్టీ నడపగలరా? పార్టీ నడపడానికి కేవలం డబ్బు మాత్రమే కాదు, అలాగని మీరు అన్నట్టు ఆర్థికంగా బలంగా లేకుండా పార్టీ నడపడము సమస్య కాదు. మన ఆలోచనలు మంచివైనప్పుడు, మన కార్యక్రమాలు మంచిగా అయినప్పుడు, ఇది పార్టీ అంటే ఇదేదో వ్యక్తిగతమైన విషయమో లేదా ఒక సంస్థో లేదంటే ఒక కంపెనీనో కాదన్నా, ఇది ఒక ఆశయంతో వచ్చిన వ్యవస్థ కాబట్టి ఖచ్చితంగా దానికి ప్రజల నుండి మద్దతు వస్తుంది. దానికి కావాల్సిన అన్నీ కూడా సమకూరుతాయి. ఆ దిశగా ప్రజల్లోకి వెళతాము, ఆ దిశగా పార్టీని బలోపేతం చేస్తాము, ఆ దిశగా బీసీవై పార్టీని అధికారంలోకి తీసుకొస్తాము. అందులో అనుమానం ఏం లేదు. మీరు పోరాటం చేసే తప్పు లేదు, కానీ ప్రతి 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కుర్చీ ఖరీదు పెరుగుతూనే ఉంది. ఎమ్మెల్యేగా పోటీలో దిగాలంటే రాష్ట్ర ఎన్నికల్లో 50 కోట్లు, ఈసారి అది 100 కోట్లకు వెళ్ళే అవకాశం ఉందంట. ఆ స్థాయిలో ఉండే నాయకులు మీకుంటారు అసలు మీ పార్టీలో ఒక్కరైనా? ఖచ్చితంగా వస్తారన్న, మీరు రాసి పెట్టుకోండి. ఈరోజు ఒక్కటే ఆలోచనతో ముందుకెళ్తున్నాము. ఎన్నికల తర్వాత మాకు మొట్టమొదటిసారిగా పార్టీ నిర్మాణం చేయబడుతున్నాం. పార్టీ నిర్మాణాన్ని అన్ని స్థాయిల్లో నిర్మాణాన్ని చేపట్టి ప్రజా సమస్యలపైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ఈ కుటుంబ పార్టీలు, దోపిడీ పార్టీలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎదుర్కోగలిగే సత్తా బీసీవై పార్టీకి ఉంది, బీసీవై పార్టీ నాయకత్వానికి ఉంది అనేప్పుడు ప్రజలు మాతో రావడానికి కానీ నాయకులు మాతో రావడానికి కానీ సిద్ధంగా ఉంటారు. అంతవరకు మేము పోరాటం చేస్తాం. ఓకే, గత 6 నెలల క్రితం వరకు 2019-24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాడు. ఆ పార్టీకి వ్యతిరేకంగా మీరు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. మరి కూటమి పార్టీ యొక్క పరిపాలన గురించి మీరు ఏమంటారు? కూటమి పరిపాలన గురించి నేను చెప్పడం కంటే కూడా ప్రజలు చెప్తున్నారన్న. గత 6 నెలల కాలంలో ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, సూపర్ 6 అని ఏం చెప్పారు, వాటి అమలు ఏ విధంగా ఉంది అనేది ప్రజల్లో చర్చ నడుస్తుంది. నేను మాట్లాడాల్సిన పని లేదు. ఒక బీసీ నాయకుడిగా చెప్పండి, మీరు ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక బీసీ నాయకుడిగా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక బీసీ నాయకుడిని ఆ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక అధికారికి ఈరోజు చీఫ్ సెక్రటరీ ఇచ్చారు. ఒక బీసీ ఇలా రక్షణ చట్టం ఒకటి తీసుకొస్తామంటున్నారు. బీసీల కోసం కొత్త కొత్త సంస్కరణలు తీసుకొస్తామంటున్నారు. ఏ పార్టీకైనా బీసీలే వెన్నెముక అనమాట. ఆ బీసీలు ఎటువైపు ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం అనమాట. మరి అలాంటి బీసీలకు ఇంత పెద్దపీట వేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు, హర్షించాల్సింది పోయి మీరు ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఏంటి అసలు? ఎందుకు హర్షించాలన్నా? అవునండి, మీరు ఒక బీసీ నాయకుడిగా మీకు హ్యాపీ కదా? ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరంటే బీసీ నాయకుడు, ఓకేనా, పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకటి చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి తర్వాత అంతటి పవర్స్ ఉన్న చీఫ్ సెక్రటరీ ఎవరంటే ఒక బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన, అది కూడా రాయలసీమ వాసే, ఒక బ్యూరోక్రట్ ఐఏఎస్కి ఇచ్చారు. ఓకేనా, ఈరోజు బీసీ రక్షణ చట్టం ఒకటి, బీసీల కోసం ఇంకా ఎన్నెన్నో చేయాలని చంద్రబాబు నాయుడు గారు తప్పిస్తున్నారు. ఒక బీసీఏ ఉండి మీరు చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి, ఇంకా వెళ్ళి ఆయనకు ఒక బొకే ఇచ్చి నమస్కరించి రావాలి, మంచి పనులు చేస్తున్నారు మీరు అని. అది పోయి ఇక్కడ కూర్చొని మీరు విమర్శించడం ఇదంతా కూడా ప్రతి నాయకుడు, ప్రతి ప్రభుత్వము చేస్తున్న బీసీ ఓటు బ్యాంకు కుట్ర. ఇక్కడ
ఇంతకు ముందు కూడా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు అన్నారు వాళ్ళ పార్టీకి బీసీ నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా తీసుకొచ్చారని. నేను అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ పదవులు ఇచ్చి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేది కాదు, పవర్స్ కావాలంటున్నాను. ఓకే, పొజిషన్ వేరు, పవర్ వేరు. మీ అందరికీ కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. రాష్ట్ర అధ్యక్షుడిని చేసినంత మాత్రాన ఆ రాష్ట్ర అధ్యక్షుడికి ఎంత పవర్ ఉంటుందో, ఎంత అధికారం ఉంటుందో మీ అందరికీ తెలుసు. కేవలం వీళ్ళు ఉత్సవ విగ్రహాల్లాగా పదవులు ఇవ్వడము, దాన్ని అడ్డం పెట్టుకొని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం తప్ప దానివల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు. 2, ఈరోజు మీరు చీఫ్ సెక్రటరీ అపాయింట్మెంట్ గురించి అన్నారు. ఒక చీఫ్ సెక్రటరీ అపాయింట్మెంట్ అనేది వర్గాన్ని బట్టో కులాన్ని బట్టో ఉండదన్న. ఆయన సామర్థ్యము, ఆయన సీనియారిటీ, ఆయన సమర్థత, ఆయన అందుకు 100% అర్హుడు. ఎందుకంటే ఇంతకుముందు అనేక డిపార్ట్మెంట్స్లో ఆయన పనిచేశారు. ఆయన సమర్థత ఏంటో ముఖ్యమంత్రి గారికి తెలుసు, సీనియారిటీ ఏంటో తెలుసు. అది పరిపాలనలో భాగంగా జరిగింది తప్ప ఇదేదో బీసీ కోటానో లేదా కులం కోటాలోనో. ఆయనకన్నా సీనియర్ సాయి ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనకన్నా సీనియర్ సాయి ప్రసాద్ గారు ఉన్నా కూడా నేను సమర్థత అంటున్నాను. సమర్థత ఐఏఎస్ సమర్థత పట్టే విజయానంద్ గారికి 100% ఆ సమర్థత ఉంది కాబట్టి ఇచ్చారు తప్ప ఏదో బీసీ కులానికి సంబంధించిన వాడో లేదా ఇంకో సాయి ప్రసాద్ గారికి సమర్థత లేదంటారా? నేను ఆ క్వశ్చన్ మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగండి, నన్ను అడిగితే ఎట్లన్నా. నంబర్ 2, మీరు అన్నారు రిజర్వేషన్ల కోటాలో ఇవి చేస్తున్నారు అనేసి. ఈరోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోటా పెంచుతాము 24% నుండి 34% పెంచుతామంటున్నారు కదా. హర్షించదగ్గ విషయమే కదా. హర్షించదగ్గ విషయమే అన్నా. మరి ఇదే కోటాని ప్రధానంగా బీసీలు అభివృద్ధి చెందాలంటే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి కోటా పెంచినప్పుడు దాని ఫలితం వస్తుంది. మరి ఇక్కడ మీరు 10% పెంచినప్పుడు విద్యా ఉద్యోగాల్లో కూడా ఇదే 10% పెంచండి. 24% నుండి 34% చేయండి. ఖచ్చితంగా ఒక బీసీ బిడ్డగా, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన బిడ్డగా నేను తెలుగుదేశం పార్టీని కావచ్చు, కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు అభినందిస్తాను. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇవన్నీ కూడా ఏమంటే బీసీ కార్డు ఉపయోగించుకోవడానికి, బీసీ ఓటు బ్యాంక్ కోసం చేసే కార్యక్రమాలు తప్ప ఇందులో వేరే తేడా ఏమి ఉండదన్నా, మార్పు ఏమి ఉండదు. అది ఎలా ఉంటుందో గత ప్రభుత్వాల్లో మనం చూసాము, ఈ ప్రభుత్వంలో చూస్తున్నాము, రాబోయే రోజుల్లో కూడా చూస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు ముఖ్యమంత్రిగా, మీరు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. ఇద్దరిలో ఎవరు బెటర్ అనిపిస్తుంది మీకు? ఈ 2 పార్టీలు, ఈ 2 నాయకత్వము ఈ రాష్ట్రానికి సరిపోదు కాబట్టి ప్రత్యామ్నాయం కావాలనే ఆశయంతో భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగిందన్న.